చెన్నై మహానగరంలో అదొక విశాలమైన కాలనీ. దాని పేరు బృందావన కాలనీ. ఆ కాలనీలో ఏ ఇంటిని కనుగొనాలన్నా 2 ల్యాండ్ మార్కులు. ఒకటి కమలాసని నిలయం, రెండవది దీనదయాళ హాస్పిటల్. కమలాసని నిలయం నగసుత హరికృష్ణ దంపతుల ఇల్లు. నగసుత సంగీత విద్వాంసురాలు. ఎంతోమందికి ఉదారంగా శాస్త్రీయ సంగీతం నేర్పుతుంది. ఒకరోజు సాయంత్రం చిన్నపిల్లల క్లాసు జరుగుతున్నది. ఒక 8 ఏళ్ల పిల్లవాడిని తల్లి తీసుకొని వచ్చింది. ఆ పిల్లవాడి పేరు వాసుదేవ్ అని చెప్పింది. పిల్లవాడిని సంగీతం క్లాసులో చేర్చి వెళ్ళిపోయింది. వాసుదేవ్ ఏకసంధాగ్రాహి. కమలాసిని ఇంటి ముందు నుండే దీనదయాళ ఆసుపత్రికి అంబులెన్సు వెళ్తూ ఉండేవి. ఎంత ఏకాగ్రంగా సంగీతం క్లాసు సాగుతున్నా సరే అంబులెన్స్ శబ్దం వినపడగానే వాసుదేవ్ పాడడం ఆపేసి నారాయణ 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 అంటూ కళ్ళు మూసుకొని ఉండిపోయేవాడు. అప్పుడు క్లాసుకి అంతరాయం కలిగేది.